నంద్యాల మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డిపై గుర్తులేని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. అయితే మాజీ మంత్రి ఏరాసు తనపై జరిగిన దాడి గురించి స్పందించారు. దాడి విషయం పార్టీ దృష్టిలో ఉందన్నారు. పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. దాడిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. తమ పార్టీ నాయకులపై ఫిర్యాదు చేస్తే పార్టీ పరువు పోతుందని ఫిర్యాదు చేయలేదని తెలిపారు. తన రాజకీయ చరిత్రలో ఏ నాయకులతోనూ విభేదాలు లేవన్నారు. ఆత్మకూరులో జరిగిన ఘటనపై తనపై 100 మంది దాడి చేయడం ఆశ్చర్యమని మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి తెలిపారు. అనేది ఏం లేదు, అది ఇదొక దురదృష్టమైనటువంటి సంఘటన జరిగి ఉండొద్దు. మనమైతే 1వ తారీఖు నుంచి చెప్తున్నాము, మాకు గుడ్డకు ఎటువంటి ప్రాబ్లమ్స్ సమస్యలు లేవు, ఏమి లేవు. ఏదో మరి ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చిందో వాళ్ళకే తెలియాలి ఎందుకు జరిగిందని. మన 1వ తారీఖు నుంచి చెప్తూనే ఉన్నాము. ఆయన కూడా ప్రోగ్రామ్ పంపిస్తా అని చెప్పాడు. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయండి అన్న కలిసి తిరిగేసి వద్దామన్నాము. ఎంపీ గారు పిలిస్తే కార్యక్రమం ఏపీ అరేంజ్ చేసినది, అది పోదామని. ఆమె కూడా మాట్లాడింది, పాపం 2 సార్లు మాట్లాడింది. మాట్లాడిన తర్వాత కూడా మరి ఐ డోంట్ నో వై దే హావ్ టేకెన్. ఆమె మీద ఉన్న కోపంతో జరిగిందా సార్? మీ మీద ఉన్న కోపం? నేను ఎట్లా చెప్తాను, ఆమె మీద ఏం కోపం ఉంది? ఎందుకుంటే ఎంపీ మీద మరి ఎందుకు చేస్తాను? మీ ఇంటి పైన వచ్చి రాళ్లతో దాడి చేసిన పరిస్థితి ఇంతవరకు నాకే అర్థం కావడం లేదని చెప్తున్నాను కదా. ఇంటికి వచ్చి ఇంటి మీద అద్దాలు వల్ల కొట్టడం ఏంటి? ఏమని అంటున్నారంటే నా మీద కేసులు పెట్టినట్ట, వాళ్ళ మీద నా బ్యానర్లు ఇచ్చినప్పుడు కేసులు పెట్టినారు. ఏది ఎలక్షన్ల ముందర నా బ్యానర్లు ఇస్తే కేసులు పెట్టినారు. కేసులు పెట్టిన తర్వాత నాకు టికెట్ రాలేదు, నేను సపోర్ట్ చేశాను కదా, అప్పుడు మరి గో బ్యాక్ అనలేదే. నేను చెప్పిన ప్రతి మాటకు సపోర్ట్లు కొట్టినారు, ఇళ్ళు కొట్టారే. అంటే ఇప్పుడు వచ్చింది వాళ్ళకి గో బ్యాక్ అనేది. అంటే దేనికోసం ఏమైనా అర్థం ఉందా చెప్పే దాంట్లో? ఏమంటే మాకు మీద కేసులు పెట్టించాడు. ఏంది కేసులు పెట్టించాడు? నా బ్యానర్లు దించా ఏది లోకేష్ యోగలంకు నేను నా బ్యానర్లు దించిన కేసులు పెట్టరా?